వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. రిలేషన్షిప్లో ఉమెన్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం. వాళ్ళకి చాలా పెయిన్ ఉంటూ ఉంటుంది, చాలా స్ట్రెస్ ఉంటూ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంటుంది. కొన్నిసార్లు భర్త ఏది అన్నా తుడుచుకొని వెళ్ళిపోయే ఆ మైండ్ సెట్కి వాళ్ళు వస్తూ ఉంటుంటారు. బట్ కొన్నిసార్లు వాళ్ళల్లో వాళ్ళు చాలా కుమిలిపోతూ ఉంటుంటారు. మనం చాలాసార్లు మాట్లాడాం కూడా, ఒక 1 year బ్యాక్ అనుకుంటా. వాళ్ళ ఏడుపు, వాళ్ళ పెయిన్ ఆ పడుకునే మంచానికి, ఆ దిండుకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది. అంత బాధని మోస్తూ ఉంటారు వాళ్ళని. ఏ విధంగా వాళ్ళ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది చాలా మందికి తెలీదు. ఎంత సఫర్ అవుతారో, వాళ్ళు వాడే ప్రతి మాట వెనుక చాలా అంతరార్థం ఉంటుంటుంది. బట్ వాళ్ళకి అర్థం కాదు ఎంత ఎఫెక్ట్ అవుతుంది అవతల వాళ్ళకి, హస్బెండ్స్కి. ఏ విధంగా చెప్పొచ్చు అంటారు? సో హస్బెండ్ నుంచి ఇబ్బంది పడే ఒక మహిళ ఎట్లా తీసుకోగలుగుతుందని అనేది, ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కువ శాతం ఎవరికైనా చివరి వరకు మనం ట్రై చేసి ఈ రిలేషన్షిప్ని, ఈ కాపురాన్ని, ఈ సంసారాన్ని కాపాడుకోవాలనే ఉంటుంది. ఎవరికి అలా కాలదన్నేసుకుని వెళ్ళిపోదాం అని ఉండదు. ఎందుకంటే ఆ ప్రాసెస్లో వాళ్ళు ఎన్నో ఎమోషనల్ బ్యాగేజ్కి, ట్రామాకి, అప్స్ అండ్ డౌన్స్కి గురవుతూ ఉంటారు. సో ఒక రిలేషన్షిప్ని వద్దు అనుకుని డిసైడ్ అవ్వాలి అంటే ఒక స్త్రీకైనా పురుషుడికైనా అది చాలా టఫ్. ఎస్పెషలీ ఒక డామినేటింగ్ హస్బెండ్, ఒక ఈగోయిస్టిక్ హస్బెండ్, ఒక అర్థం చేసుకోలేని భర్త, ఇలా రకరకాలుగా ఒక స్త్రీ తన భర్త నుంచి ఇబ్బందులు పడుతున్నప్పుడు కొంతమంది భర్తలు ఏమనుకుంటారు, మగవాళ్ళు అన్నీ సమకూరుస్తున్నాం కదా, ఇంకేళ్ళకి ఏమి లోటు చేసామని వీళ్ళు అసలు హ్యాపీగా ఉండరు, అన్నీ చెయ్యరు, చక్కదిద్దరు, ఇంట్లో నేను అంత కష్టపడి సంపాదించి తెచ్చి ఇస్తుంటే కాలు కింద పెట్టకుండా అన్నీ అమర్చడానికి ఏంటి, సౌకర్యవంతంగా ఉండటానికి ఏంటి, ఈ భావనలో ఉంటారు. చాలామంది మగవాళ్ళు భార్యల్ని బాగా చూసుకోవటం అంటే అది డబ్బు సంపాదించటం, చీరలు నగలు కొనిపెట్టడం, ఆవిడికి సౌకర్యవంతంగా ఉండటం, అది అనుకుంటారు. అది కూడా ఒక పార్ట్. బట్ ఆవిడ చెప్పేది విందాం, ఆవిడ ముచ్చట్లు చెప్తున్నప్పుడు కాసేపు ఓపికగా విందాం, ఆవిడ బాధలు ఏదన్నా చెప్తున్నప్పుడు, అన్హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు కాసేపు విందాము, టైం స్పెండ్ చేద్దాము, తన బాధ ఏంటో అసలు కనుక్కుందాము, డల్గా ఉంటే ఎందుకుందో కనుక్కుందాము, ఈ ధ్యాస చాలామందికి ఉండదు. ఎందుకంటే దీనికి చాలా కారణాలు ఉంటాయి. మళ్ళీ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఎఫిషియెంట్గా అవటము, లేదంటే ఆవిడ వీళ్ళకి కనిపిస్తూ బాధపడకుండా ఉండటం, అన్నీ ఒంటి చేత్తో చక్కబెట్టేసుకురావటం, ఇలాంటివి చూసి కూడా ఏంటంటే మా అమ్మ అలా చేసుకుంది కదా, అలాగే చేసుకుంటారు అందరూ అనే అపోహలో కొంతమంది ఉంటారు. కొంతమంది ఈగోయిస్టిక్గా ఉంటారు. చెయ్యాలి కదా, వైఫ్ అంటే ఇలాగే ఉండాలి కదా, ఆమెకు కొన్ని డ్యూటీస్ ఉంటాయి, అవి వైఫే చెయ్యాలి, ఇలాంటివి ఉంటాయి. అంటే ఏంటంటే తిన్న పళ్ళిన దగ్గర నుంచి అన్ని వైఫే చెయ్యాలి అనేది ఉంటుంది. ఎస్పెషలీ హోమ్ మేకర్స్ మీద మరీ చులకన, గ్రాంటెడ్నెస్ ఎక్కువ ఉంటుంది. అలా అని వీళ్ళు ఉద్యోగం చేస్తామని ఎప్పుడన్నా ఎక్స్ప్రెస్ చేసినా, నువ్వు ఇంట్లో ఉండి పిల్లల్ని నన్ను బాగా చూసుకుంటే చాలు, నీకు అంటే డబ్బు లోటు లేకుండా నేను చూసుకుంటాను, కానీ నువ్వు అన్నీ అమర్చి అంటారు. ఆ అమర్చిన దానికి గ్రాటిట్యూడ్ కానీ ఏముండదు. అర్థమైందా? ఏముంది, పని అమ్మాయి ఉంది, నేను అన్ని డబ్బులు ఇస్తున్నాను, నువ్వు పెద్ద ఒరగబెట్టేది ఏముంది అన్న యాటిట్యూడ్లో ఉంటారు. ఇంకొంతమంది అసలు భార్యకి ఒక మనసు ఉంటుందని కానీ, ఆవిడ భర్త అంటే ఎట్లా తోడు నీడ అట్లా కోరుకుంటుందని కానీ, ఆవిడ అదేంటి ఇతని సమక్షాన్ని ఎంజాయ్ చేస్తుందని కానీ. ఇప్పుడు చాలామంది ట్రిప్పుకి తీసుకెళ్తామంటారు, ప్రతిసారి ఒక 10 మందిని వేసుకొస్తారు. ఆవిడికి వీళ్ళిద్దరే వెళ్ళాలని ఉన్నప్పుడు మన ఇద్దరమే వెళ్తే ఏం తోస్తుంది అంటారు. అక్కడ తోచకపోవటం కాదు, ఆవిడికి ఆయనతో మాత్రమే ఆ టైం స్పెండ్ చేయాలని ఉంది అనేది వాళ్ళకి గ్రహింపుకు రాదు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇకపోతే సూటిపోటి మాటలు అనేవాళ్ళు ఉంటారు. అసలు ఇక ప్రతి చిన్నదానికి లోపాలు ఎతకటం, తప్పులు ఎతకటం, అసలు ఏది సాటిస్ఫాక్షన్ ఉండదు. వాళ్ళు ఏం చేసినా వీళ్ళకి నచ్చదు. ఎందుకంటే అదొకలాంటి చులకన భావం భార్య అంటే. అసలు కొన్నిసార్లు నాకు అర్థం కాదు, భార్యను చులకన చేస్తే తన్ను తానే చులకన చేసుకుంటున్నారు అన్న ఆలోచన భర్తకు కానీ, భర్తతో పోట్లాడి సంసారాన్ని అంటే చిన్నాభిన్నం చేసుకుంటే ప్రశాంతత పోయేది నాకే, మా ఇద్దరికే, ఇద్దరు ఒకటి, అర్ధనారీశ్వరుల్లాగా ఇద్దరూ చేసే పని ఇంకోళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది
అనేది ఎందుకు ఉండదు? ఒక ప్రాబ్లం వచ్చినా, ఒక నచ్చకపోయినా వాటిని ఇద్దరు కలిసి ఎలా నచ్చజెప్పుకుని, ఎలా ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకునేలాగా చెప్పుకుని ఎందుకు ట్రై చేయరు అనేది ఒక క్వశ్చన్ మార్క్. మెయిన్ రీజన్స్ ఏంటంటే ఈగో. ఎస్పెషలీ మగవాళ్ళకి తెలియకుండానే నరనరాల్లో కొంతమందికి ఈగో అనే దెయ్యం ఉంటుంది. సో అది వీళ్ళని ఇష్టం వచ్చినట్టు ఆడిస్తూ ఉంటుంది. ఆ మైకంలో వీళ్ళకి కూడా తెలియదు, ఈగో ఉందని కూడా తెలియదు. ఇలాంటి వాళ్ళు చేసే పనుల వల్ల ఒక మహిళ సంసారాన్ని కానీ తన జీవితాన్ని కానీ ఎంత నిలబెట్టుకుందాము అనుకున్నా కొన్నిసార్లు ఒక్క మాట కానీ ఒక్క చేత కానీ ఆవిడ మనసు విరిగిపోయేట్టుగా చేస్తుంది. అది భరించి 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 ఎంతో స్ట్రాంగ్గా ఉన్న రిలేషన్షిప్ను కూడా ఆ ఒక్క మాట లేదా ఆ ఒక్క సంఘటన ఆవిడని కంప్లీట్గా, అంటే లీటర్ పాలల్లో ఒక్క చుక్క నిమ్మరసం వేస్తే విరిగిపోయినట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్క సంఘటన ఒక్క సంఘటన ఆ మొత్తం జీవితాన్ని రిలేషన్షిప్ని కూడా చిన్న భిన్నం చేసే అవకాశాలు ఉంటాయి. ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ నీకు మెటాఫర్ లాగా చెప్పాలంటే కనుక నాకు ఒక క్లాత్, ఒక సిజర్స్ తెప్పించు ఉషా, దాన్ని బట్టి నేను చూపిస్తాను. సో ఇది మనం ఆ మహిళ యొక్క మనసు, రిలేషన్షిప్ని నిలబెట్టుకునే ఒక శక్తి అనుకుందాం మనం దీన్ని. సో ఆవిడ ఏదైనా సరే భరిస్తూ వస్తుంది, కొంతకాలం వరకు దాన్ని ఓర్పు వహిస్తూ వస్తుంది. సో అప్పటి వరకు ఎన్ని సంఘటనలు జరిగినా ఆ మనసు అనేది గట్టిగా నిలబడుతుంది. తద్వారా ఆవిడ తన జీవితాన్ని, కాపురాన్ని, రిలేషన్షిప్ని కూడా నిలబెట్టుకోగలుగుతుంది. బట్ ఎప్పుడో ఇక కొన్నిసార్లు ఇక ఒక సంఘటన కానీ, ఒక చిన్న మాట కానీ, చూడు ఎంత చిన్న మాట కానీ, ఎంత చిన్న సంఘటన కానీ మొత్తం అప్పటి వరకు తను ఏర్పరచుకున్న నమ్మకాన్ని అంతటిని రెండు ముక్కలుగా అయిపోతుంది. భర్త అయినా సరే ఆ మగవాళ్ళు వాళ్ళు అనొచ్చు, ఏముంది దీనికే ఇంతిదా, దీనికే ఇంతిదా అని. ఒక చెట్టు కొమ్మని నరకాలనుకుంటాం. సో అది ఒక 14వ దెబ్బకి చెట్టు కొమ్మ విరిగిపోయింది అనుకుంటాం. సో 14వ దెబ్బ వల్లే విరిగిందా చెట్టు అంటే నువ్వు ఒప్పుకుంటావా? మిగతా 13 దెబ్బలు ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ. మిగతా 13 దెబ్బల యొక్క ఇంపాక్ట్ ఉండటం వల్ల 14వ దెబ్బకి నువ్వు సక్సెస్ఫుల్గా చెట్టు కొమ్మని నరకగలుగుతావు. అలాగే ఆల్రెడీ భరిస్తూ భరిస్తూ వచ్చిన సంఘటనల ద్వారా ఆవిడ మనసు ఎప్పుడైతే బలహీనపడుతుందో ఒక్క చిన్న సంఘటన చాలు, అప్పుడు ట్రిగ్గర్, ఒక్క చిన్న ట్రిగ్గర్ చాలు మనసు విరిగిపోవటానికి కానీ, రిలేషన్షిప్ కూలిపోవటానికి కానీ, ఇక వద్దు వీళ్ళు నాకు వద్దు అనుకోవటానికి. కొన్నిసార్లు పెద్ద పెద్ద సంఘటనలు జరగక్కర్లేదు. ఇంకొకటి, ఎప్పుడూ కూడా ఉషా ఏదో ఒక పెద్ద సంఘటన వల్ల రిలేషన్షిప్ అంటే పాడైపోయింది, డివోర్స్ తీసుకుంటున్నారు, ఏదో అయిపోయింది అన్న దానికంటే చిన్న చిన్న సంఘటనల యొక్క ఎఫెక్ట్ పడుతూ పడుతూ దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడుతూ వస్తున్నప్పుడు ఉండే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో అందరికీ అన్నిసార్లు అదేదో ఒక పెద్ద తప్పిదం చేసేసి దానివల్ల రిలేషన్షిప్ దెబ్బతినాలని ఏం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు స్త్రీకి ఎంత ఓర్పు, ఎంత సహనం చాలా మట్టుకు ఉంటాయంటే, ఒక పెద్ద సంఘటన జరిగినా అది ఆవిడికి ఫస్ట్ టైం అయితే కనుక దాన్ని ఆవిడ అనలైజ్ చేసి ఆ పెద్ద సంఘటన వల్ల వచ్చిన ఇంపాక్ట్ని కూడా తట్టుకోవటానికి ట్రై చేస్తుంది ఆవిడ. బట్ ఈ రోజువారీ అసంతృప్తులు, మెచ్చుకోకపోవటాలు, అసలు ఒక మనిషి ఉందనే గుర్తింపును కూడా ఇవ్వరు కొంతమంది మగవాళ్ళు. అది వాళ్ళని ఎక్కువ బాధిస్తుంది. అసలు నా ఉనికి ఏంటి ఇక్కడ, నేను ఉన్నదానికి లేని దానికి తేడా ఏంటి? ఆయాను ఒక వంట మనిషిని పెట్టేస్తే నేను లేకపోయినా ఈ ఇల్లు నడిచిపోద్ది కదా, ఏంటి తేడా? నాకంటూ ఒక స్థానం, నాకంటూ ఒక అంటే గుర్తింపు కోరుకుని మెడల్స్, బహుమతులు, అవార్డులు ఇవ్వక్కర్లేదు. కానీ ఆ చిన్న గుర్తింపు, ఒక అప్రిసియేషన్, ఒక అక్నాలెడ్జ్మెంట్, ఇవేమీ లేకుండా గ్రాంటెడ్గా కనుక మగవాళ్ళు తీసుకుంటూ ఉంటే ఎప్పుడో ఒక చిన్న సంఘటనే ఆవిడ మనసుని, రిలేషన్షిప్ని ఇలా రెండు ముక్కలు చేసి పారేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఆడవాళ్ళకి పెయిన్ ఉంటూ ఉంటుంది, చాలామంది మహిళలు బయటపడరు. కానీ మీరు అన్నట్టుగానే ఇంకొన్ని రోజులు అని ఆ రోజులు సంవత్సరాల కింద గడిపిస్తుంది. ఎందుకంటే
కొంతమంది మహిళలకి లేడీస్కి తల్లిదండ్రుల సపోర్ట్ ఉండదు, అంటే లేదా తల్లిదండ్రులు వీక్గా ఉన్నారు, అదేంటి వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చేసారు, వాళ్ళని ఇప్పుడు ఇబ్బంది పెట్టడం ఎందుకు, కష్టపడి పెంచి ఎట్లా పెళ్లి చేశారు, నేను ఇవి భరించాలి, లేకపోతే వాళ్ళు బాధపడతారు. తల్లిదండ్రులు ఒక కారణం అవుతారు, పిల్లలు ఒక కారణం అవుతారు. ఇప్పుడు నేను ఇవి భరించలేక వెళ్ళిపోతే వీళ్ళని ఎవరు సరిగ్గా చూసుకుంటారు, వీళ్ళకి నేను లేకపోతే ఆ తల్లి లేని లోటు ఉంటుంది కదా అనే దానివల్ల ఉంటారు. కొంతమంది అంటే సమాజం ఏమనుకుంటుంది, నేను వెళ్ళిపోతే నా అక్క చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు, లేకపోతే అందరూ ఏమనుకుంటారు, నా పిల్లల్ని సమాజం ఎలా చూస్తుంది, ఇన్ని రకరకాల కారణాలు ఉంటాయి. వెళితే సపోర్ట్ ఉండదు, అందుకనైనా భరిస్తూ ఉంటారు కొంతమంది. అంటే వెళ్తే ఈ మాత్రం లైఫ్ ఉండదు, సో వెళ్ళి కష్టాలు పడే కంటే ఏదో ఒకటి ఒక ముద్ద తిని ఇక్కడ చేస్తూ ఇక్కడే ఉండొచ్చు కదా అనే భావనలో కొంతమంది ఉంటారు. ఈ వీక్నెస్ని ఎప్పుడైతే భర్త కనిపెడతాడో ఆ ఈగోయిస్టిక్గా ఉన్నప్పుడు ఏంటంటే నేను తప్పితే దిక్కేంటి, నువ్వు ఎక్కడికి పోతావు, ఎక్కడికి వెళ్ళి ఏం చేయగలదు ఈవిడ అనే ఒక లోకువ చులకన భావనలతో కూడా ఇట్లా తెలియక పిచ్చితనంతో ఈగోతో టార్చర్, మానసికంగా టార్చర్ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరికైనా ఉమెన్కి కనుక వాళ్ళు పదే పదే ఇవే వాటికి సఫర్ అవుతూ ఉంటే, ఇబ్బంది పడుతూ ఉంటే, అటు వెళ్ళలేక ఇటు ఉండలేక మధ్యలో కనుక ఆగిపోయి జీవితాలను అలాగే నాశనం చేసుకుంటూ కనుక ఉంటే, ఎమోషనల్ సపోర్ట్ అండ్ దాంతోపాటు మనిషి యొక్క మాట సపోర్ట్ కావాలనుకుంటూ ఉంటారు తేలిక పడడానికి. ఎవరైనా సరే వాళ్ళకి కావాలనుకుంటే కౌన్సిలింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటారా? తప్పకుండా ఉషా, ఇందులో 2 రకాలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళు అయితే మరీ బలహీనంగా డిప్రెషన్లోకో యాంగ్జైటీల్లోకి ఇట్లాంటివి వెళ్ళిపోతూ ఉంటారు, లేదంటే వదిలేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, లేదంటే ఒక్కొక్కసారి వీళ్ళు ఎంత విసిగిపోయి ఉంటారంటే రెబెల్స్, రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. సో ఏదైనా నష్టం వీళ్ళకి మొత్తం ఫ్యామిలీకి అన్నది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ప్రాపర్గా డీల్ చేయలేకపోవటం కూడా ఈ లేడీస్ వీళ్ళకి డ్రాబ్యాకే. సో ఇది మొదట్లోనే ఎట్లా గుర్తించి దానికి బౌండరీస్ సెట్ చేయకపోవటం, మొదట్లోనే కమ్యూనికేట్ చేసి ఇట్లా ఉంటే నడవదు అనేది తన అభిప్రాయాలు ఏంటో చక్కగా చెప్పలేకపోవటం, అయినా సరే వర్కౌట్ అవ్వకపోతుంటే ఎలాంటి అంటే బ్యారియర్స్ని క్రియేట్ చేసుకోవాలి, తన ఉనికిని సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎలా కాపాడుకోవాలి అనేది తెలియకపోవటం వల్ల కూడా వీళ్ళు ఎంత దాకా తెచ్చుకుంటారు, ఆ చిరిగేదాకా. సో అలా కాకుండా ఆ టిప్స్ అసలు ఏంటి, ఆవిడ ముందు అసలు ఆవిడ ఏమి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇలాంటివన్నీ జరిగే ప్లేస్ కౌన్సిలింగ్ సెషన్. సో ఖచ్చితంగా ఎవరైనా ఇలాంటి వాళ్ళు కౌన్సిలింగ్ కావాలి అంటే కనుక నేను రెడీగానే ఉన్నాను, వాళ్ళు చెప్పేది వినటానికి, వాళ్ళ బాధ అర్థం చేసుకోవటానికి, ఏదైనా వీలైతే కనుక సొల్యూషన్. సో ఇక్కడ ఆల్వేస్ సొల్యూషన్స్ కంటే సెల్ఫ్ ఎక్విప్డ్గా తయారవటానికి, వాళ్ళని వాళ్ళు రెడీ చేసుకోవటానికి, ఫేస్ చేయటానికి, హ్యాండిల్ చేయటానికి, డీల్ చేయటానికి, జీవితాన్ని ఫేస్ చేయటానికి ఎలా రెడీ చేసుకోవాలి అనేవి కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే నా టీం పూర్తి వివరాలు ఇస్తారు వాళ్ళకి. డెఫినెట్గా మ్యామ్. సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో, ఎస్పెషల్లీ ఉమెన్, ఎవరైతే పెయిన్ తీసుకొని మనసు ఇంకా ఇబ్బందిగా ఉంది, వేటిపైన ఫోకస్ వెళ్ళట్లేదు, ఏం చేయబుద్ధి అవ్వట్లేదు, కొన్నిసార్లు స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్తో పాటు సూసైడల్ టెండెన్సీ కూడా చేసుకునే ఆడవాళ్ళు ఉంటుంటారు. దయచేసి మీరు కనుక ఇటువంటి వాటికి గురి అవుతూ ఉంటే, ఇంట్లో హస్బెండ్ వల్ల ఇబ్బందులు పడుతూ పెయిన్ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇంకా లాస్ట్ మినిట్ వరకు ఓపిక పట్టాను కానీ ఇంకా నా వల్ల కాలేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ త్రూ థెరపీ ఉంటుంది. విజయ పెద్దన గారిని ఖచ్చితంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. చాలామంది డీటెయిల్స్ ఎవరికైనా వెళ్తాయేమో అనుకుంటుంటారు, మీ డీటెయిల్స్ చాలా గోప్యంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి మీ పెయిన్ చెప్పి దానికి రూట్ కాజ్ కానీ లేదంటే ఒక సొల్యూషన్ కానీ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ పెద్దన గారికి మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.